అరే మామా బ్రోస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఏ టీం ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతాదో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి 500 లైక్స్ టార్గెట్, త్వరగా పూర్తి చేయండి. కట్టప్ప ఉచితలే సమర శంఖం పూరించు. అరే వచ్చేసాం టేబుల్ టాప్ లో వచ్చేసాం, కొట్టేసాం ఐపీఎల్ కప్పు కొట్టేసాం. పాటిదార్ కెప్టెన్సీ మజాక. జరిగిన 11 మ్యాచ్ల్లో ఏకంగా 8 మ్యాచ్లు గెలిపించి 16 పాయింట్లు నెంబర్ 1 ప్లేస్ లో కూర్చోబెట్టా. ఏ ఇయర్ లేని ఆర్సీబీ జోషినంతా ఈ ఇయర్ లో మొత్తం తీర్చేస్తున్నా. నీ అవ్వ ముంబైతో మ్యాచ్ ఉన్నప్పుడు ముంబైని ఓడించాం, సిఎస్కే మ్యాచ్ ఉన్నప్పుడు సిఎస్కే ని ఓడించాం, ఆర్ఆర్ తో మ్యాచ్ ఉన్నప్పుడు ఆర్ఆర్ ని ఓడించాం. ఒక్కొక్కరికి ఆర్సీబీ పవర్ ఏంటో చూపించాం. కింద మింద ఊపు, ఐపీఎల్ లో ఆర్సీబీనే తోపు. అరే పట్టిదార్ తమ్మి, ఏదో 2-3 మ్యాచ్లు గెలిచేపాటికి ఐపీఎల్ కప్పు కొట్టినంత ఫీల్ అయిపోతున్నారే. అరే చూసారు కదా, ఫస్ట్ లో వరుసగా మ్యాచ్ ఓడిపోయిన ఏ విధంగా పైకి వచ్చామో, అది ముంబై అంటే. నెక్స్ట్ మ్యాచ్ గెలిచామంటే మిమ్మల్ని కూడా తొక్కేస్తాం, కానిస్టేబుల్ అని మేమే ఫస్ట్ ఉంటాం. గుర్తు పెట్టుకున్నా, ఐపీఎల్ లో ఇప్పటికే 5 కప్పులు, 6వ కప్పు లోడింగ్. ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టామా, మీ కథ అయినట్టే. ఒక్కొక్కరిని వట్టిగానే ఫినిష్ చేసి ముంబై పవర్ అంటే చూపిస్తాం. అరే ఈసారి కప్పు ముంబైది కాదు, ఆర్సీబీది కాదు, పక్కా జీటీదే. చూసారు కదా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో మా పిల్లగాళ్ళు. రాజస్థాన్ తో ఒక్క మ్యాచ్ తప్ప ఏ మ్యాచ్ ను వట్టిగానే వదలలేదు, అది జీటీ అంటే. అరే మీకైతే 11 మ్యాచ్లు జరిగింది, ఒక్కరికేమో 16 పాయింట్లు, ఇంకొకరికేమో 14 పాయింట్లు. కానీ మాకు మాత్రం 10 మ్యాచ్లే జరిగింది. నెక్స్ట్ మ్యాచ్ వట్టిగానే బొంద పెట్టి కానిస్టేబుల్ లో మా ప్లేస్ ని ఫిక్స్ చేసుకుంటాం. చూసారు కదా, అటు ఆరెంజ్ క్యాప్లను ఇటు పర్పుల్ క్యాప్లను నెంబర్ 1 ఎవరు అంటే అది జీటీ ప్లేయర్స్. గుజరాత్ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే బొంద పెడతాం. అరే ఫస్ట్ లో ఏమో 7 మ్యాచ్లు 10 పాయింట్లు గెలిచాం. మా తర్వాత వరుసగా మ్యాచ్లు ఓడిపోయి కానిస్టేబుల్ అంతా చిక్కుకుండా పోయారనుకోకండి. చూపిస్తాం ఢిల్లీ పవర్ అంటే చూపిస్తాం. వరుసగా మ్యాచ్లు గెలిచి ఢిల్లీ కంబ్యాక్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం. ఉన్న 4 మ్యాచ్లకి 4 మ్యాచ్లు గెలిచి ఢిల్లీ పవర్ అంటే చూపించి కానిస్టేబుల్ నెంబర్ 1 ప్లేస్ ఫిక్స్ చేసుకుంటాం. ఢిల్లీ అంటే గెలుపు, గెలుపు అంటే ఢిల్లీ. కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఏంది భయ్యా మీరు, లాస్ట్ సీజన్ కేకేఆర్ కి కప్పు కొట్టించింది మర్చిపోయారా ఏంటి? ఇక్కడ ఉన్నది అల్లాటప్ప కెప్టెన్ కాదు, అసలు సీజన్ అయిన ఫామ్ లో ఉన్న కెప్టెన్. మ్యాచ్ గెలిచే ప్రతిసారి కానిస్టేబుల్ నెంబర్ 1 నెంబర్ 2 కు వెళ్తున్నాం. ఎక్కడో మూలలో ఉన్న పంజాబ్ ని ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరనుకుంటున్నావు? ఈ అయ్యరే. అలాగే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టి పంజాబ్ కి కప్పు కొట్టి ఈ అయ్యర్ పవర్ ఏంటో చూపిస్తా. అరే ప్లే ఆఫ్స్ కి అడుగు పెడతామనుకుంటున్నారా, పెట్టలేమనుకుంటున్నారా? చూపిస్తా, ఈ పంత పవర్ అంటే చూపిస్తా. ఉన్న 4 మ్యాచ్ల్ని వట్టిగానే గెలిపించి ఈ పంత పవర్ అంటే చూపిస్తా. అరే ఒక్కసారిగా మా టీం మొత్తం కంబ్యాక్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం. ఉన్న 4 మ్యాచ్ల్ని వట్టిగానే బొంద పెట్టి లక్నోని ప్లే ఆఫ్స్ లో చేరుస్తా, కప్పు కొట్టిస్తా. పంత అంటారా బాబు, నీ ఎవ్వ తగ్గేదే లేదు. అరే ఇప్పటికే మ్యాచ్లన్నీ ఓడిపోయి 9 పాయింట్లు ఉండొచ్చు, కానీ మా మిస్టరీ స్పిన్నర్లు కంబ్యాక్ ఇస్తే మొత్తం మ్యాచే. ఉన్న 4 మ్యాచ్ల్ని వట్టిగానే గెలిపిస్తే మొత్తం 17 పాయింట్లు వస్తుంది. ఇది చాలు మేము ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టి నీకు. తర్వాత ఎలిమినేటర్లు అయినా సరే, సెమీస్ లో అయినా సరే, ఫైనల్స్ లో అయినా సరే ఒక్కొక్కరిని వట్టిగానే బంద్ పెట్టి కేకేఆర్ పవర్ అంటే చూపిస్తాం. అరే ఆగుర్రి, వీడియోని ఇంతవరకు చూసే ఉంటే నచ్చే ఉంటది.